నల్గొండ జిల్లా నకరేకల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్ణయించే ఫీజు ఒకేలా ఉంటే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే అధికారులు నిర్ణయించే రేటు మరోలా ఉంటుంది. నకరేకల్ సబ్ రిజిస్ట్రేషన్ అధికారుల వసూళ్ల భాగోతం తవ్వే కొద్దీ బయటపడుతుంది. ఇక నకరేకల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే వసూళ్ల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. అయితే వసూళ్ల పర్వం కొనసాగుతుంది. వీళ్ళు చేసే వసూళ్ల చిట్టా చూసారైతే మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చేటటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలను కావచ్చు, లోకల్ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, అనేక ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించే రేటు ఒకటి ఉంటుంది, వీళ్ళు ఇచ్చేటటువంటి రేటు ఒకటి ఉంటుంది. ప్రతి రిజిస్ట్రేషన్ మీద కూడా ప్రభుత్వ రేటు కంటే వీళ్ళకి అదనంగా ఒక రేటును కట్టేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారని చెప్పేసి స్థానికుల నుంచి అయితే అనేక ఆరోపణలు వస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద నల్గొండకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా చర్యలు తీసుకోలేదు. ఏంటంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం నిర్ణయించే రేటు కంటే ఏదైతే ప్రభుత్వ భూమి నుండి నాలా కన్వర్షన్ చేసుకొని గజాలలోకి మారడానికి ఒక రేటు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎక్కువ మొత్తంలో అయితే ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లాట్కు, హౌజు, మార్టిగేషన్ రిజిస్ట్రేషన్లకు కూడా సపరేట్గా వీళ్ళు వసూలు చేస్తున్నట్టుగా ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితులలో అధికారులు స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, అధిక ధరలు వేస్తున్నారని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా విలేకరులు వచ్చినా కానీ వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉంది. ఏదేమైనప్పటికీ నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఇది నకరేకల్ సబ్ రిజిస్ట్రేషన్ పనిచేస్తుంది. దీని మీదనైతే పై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదేమైనప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి దాంట్లో వసూళ్ల పర్వానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చర్యలు తీసుకొని ప్రతిదాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. హెచ్ఎంటీవీకి కూడా దీనికి సంబంధించినటువంటి బాధితులు కూడా వచ్చి మాకు ఈ అన్యాయం జరుగుతుంది, మీరు ప్రశ్నించండి అని చెప్పేసి బాధితులు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అడిగినా కానీ వీళ్ళు కేవలం ఎక్కడ కూడా బయటపడకుండా డాక్యుమెంట్ రైటర్స్ నుంచి అక్కడే వసూలు చేసి అక్కడి నుండి వారానికి ఒకసారి వీళ్ళకి సంబంధించినటువంటి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడి నుంచి వాటాలు పోతాయని చెప్పేసి లోకల్ గుసగుసలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏదేమైనప్పటికీ ఈ నకరేకల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగేటటువంటి వసూళ్ల పర్వం మీదనైతే పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా నల్గొండ సంబంధించినటువంటి అధికారులు వచ్చి దీంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలను ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారా, లేక వీళ్ళకు కూడా భాగం వెళ్తుంది కాబట్టి చూసి చూడనట్టుగా వదిలేస్తారా, వేచి చూడాలి. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, హెచ్ఎం టీవీ, నకరేకల్.